సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో పొన్నం ప్రభాకర్ గారు, కల్వకుంట్ల కవిత గారు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ మీ ఆంధ్రాని చూసుకోండి, అక్కడ రాజధాని డెవలప్మెంట్ చేసుకోండి, తర్వాత ఇక్కడికి రండి అని చెప్పేసి రకరకాలుగా అంటా ఉన్నారు. సో వ్యాఖ్యల పైన మీ ఉద్దేశం ఏంటి? మరి ఆయన పుట్టిన ఊరిని చూసుకోకుండా మండలానికి వచ్చి, నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యే మంత్రి ఎలా అయ్యాడంటే, రాజకీయ పార్టీ అన్న తర్వాత, భారతదేశం అన్న తర్వాత ఎవరైనా ఎక్కడైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవడానికి అవకాశం ఉంది, ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంది, నివాసం ఉండడానికి అవకాశం ఉంది, రావడానికి అవకాశం ఉంది. మరి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలుగుకి మాట్లాడుతున్నాడా? అమరావతి డెవలప్ చేసేది పవన్ కళ్యాణ్ ఒక్కడేనా? జనసేన ఒక్కటేనా? జనసేన గురించి ఇన్ని మాటలు ఎందుకు, ముద్ర మాటలు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. పొన్నం ప్రభాకర్ నీ స్థాయి అంటే బాబు, నువ్వు తెలంగాణలో మంత్రి, ఒక మంత్రి అయ్యుండి ఇప్పుడు ఒక మంత్రి అయ్యుండి కూడా ఇంత తెలుగు మాటలు ఎలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు భారత రాజ్యాంగం తెలుసా? తెలియని వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతున్నారు. భారత రాజ్యాంగంలో మనం ఎక్కడైనా ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. ఇది భారతదేశం. ఒకవేళ భ్రమలో ఉండి రజాకారులైన పూని తుర్కస్థాన్ అయిపోయింది అనుకున్నాడేంటి? ఇది తప్పు. ఎవరైనా రాజకీయంగా ప్రజలకు సేవ చేద్దామనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఆంధ్ర వాడు అందుకు ఇక్కడ చాలామంది రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండగా ఆంధ్రాకి పడి ఎందుకు ఎడుతున్నారు రా బాబు? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తారని చెప్పి భయంతో అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లా. మీరు మంచి చేసి మీరు గెలవండి, తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ని రానివ్వమని ఒకడు, గొంతుమే కుత్తుమే కాలేదు తొక్కుతామని ఒకడు, ఏంటి ఇవేవో మాటలు, చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి టచ్ చేసి చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడే ఉంది కదా, కాంగ్రెస్ వాడే కదా మాట్లాడింది. ఒక్కసారి ఆపి చూడు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఒక్కసారి ఆపి చూడు, నువ్వు నీ కథ ఏమవుతుందో తెలుస్తుంది. అంతేగాని ముద్ర మాటలు చెప్పకూడదు. అలాగే ఈ మధ్య కవిత గారు అని చెప్పి కొత్తగా పార్టీ ఒకటి పెట్టింది. తండ్రిని, అన్నని, అలాగే మేనమావని నిష్కారణంగా విమర్శిస్తూ, పెద్ద పెద్ద అల్లరి చేస్తూ, గందరగోళం చేస్తూ, ఏదో అన్యాయం చేశారు అన్నట్టుగా. మరి అన్యాయం చేయరు, ఏదో పని చేసి చేయలేకపోతే ఎవడన్నా అంటాడు, ఎవడన్నా దూరం పెడతాడు. ఆ తండ్రే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా దూరం పెడతారు. నీకు ఇంకా చరిత్ర ఉందని ఆమె అనుకుంటుంది. తెలంగాణ తల్లి అయిపోతుందంట. మరి ఆ తల్లి ఇలా ఉంటుంది. ఆ తల్లి దోపిడీలు చేసి, కబ్జాలు చేసి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఇలాంటివి కూడా చేస్తారా రాజకీయాల్లో ఉండి? ఆమె తల్లి ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అబ్బా అందరికీ, మనిషిని మనిషిగా గౌరవించలేని ఏ ఎదవైనా కానీ సమాజ సేవ చేస్తాడంటారా? సమాజ సేవ ఎలా చేస్తాడు నాకు అర్థం కాదు. మనిషిని గౌరవించండి, ఫస్ట్ మానవత్వంతో మాట్లాడండి. అంతేగాని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఏదోదో చేస్తాం, ఇక్కడ రానివ్వం. నూట్లో మన రాష్ట్రం నుంచి ఎన్ని దేశాలకి జనాలు వెళ్ళిపోయి, యువత వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. మరి వాళ్ళు అలా అనుకుంటే ఒక్కడన్నా రాణిస్తారా? సార్ ఇప్పుడు అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇద్దరు వ్యక్తుల మధ్య స్టార్ట్ అయిన ఇష్యూ రెండు రాష్ట్రాలని విడదీసి ఆఖరికి రాజకీయ నాయకులు కూడా నిప్పు పెట్టుకునే విధంగా, అంటే ఈ స్థాయికి ఎందుకు వెళ్ళిందంటే, ప్రజల మధ్య ఎప్పుడూ కూడా ఈ వ్యత్యాసం ఉండదు. కానీ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళు ఏదో ఇంకా దోపిడీ చేస్తున్నట్టు, ఆంధ్ర వాళ్ళు ఏదో ఇక్కడి నుంచి వీళ్ళని ఏదో తక్కువ చేస్తూ మాట్లాడుతున్నట్టు అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. బాబు అందరూ చదువుకున్నారు. ఇప్పుడు ఎవడన్నా మా ఒప్పుకునే పరిస్థితులు ఇక్కడ ఎవరో లేరు. ఎవరిని తక్కువ చేసినా చూస్తూ ఊరుకునేవాడు ఎవడో లేడు. ఎవరిని దోపిడీ చేసినా అంతకంటే ఊరుకోరు. కాబట్టి మీ రాజకీయ ఎత్తుగడలు, మీ మాయమాటలు, బూటకపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే ఇగో ఇలా చేసే టీఆర్ఎస్ పార్టీ ఏమైంది? అతపాతాళానికి వెళ్ళిపోయింది. ఈవేళ లబో దిబోమని కొట్టుకుంటున్నారు. ఏదేమైనా భావోద్వేగాలు వద్దు, యువత మధ్య వ్యత్యాసాలు వద్దు, విషం చిమ్ముకోవడాలు వద్దు. హ్యాపీగా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఒక చిన్న ఇష్యూ అండి. నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని చూసుకోండి, తెలంగాణ సంగతి మీకెందుకు అని చాలా మంది రాజకీయ నాయకులు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేదా కవిత గారు కావచ్చు, వీళ్ళందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆయన రావడానికి వీళ్ళకున్న బాధ ఏంటంటారు? తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు సభ ఎందుకు పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ నోట్ల నుంచి కానీ, పవన్ కళ్యాణ్ గారు పిఏ గారు కానీ ఏమైనా చెప్పారమ్మా? సమాచారం ఏమైనా ఇచ్చారు? తెలంగాణ ఎందుకు పెడుతున్నారు? రేపు తెలంగాణ అవతరణమ్మా. తెలంగాణ అవతరించింది, దానికి సంబంధించిన అభిమానులు రమ్మన్నారు. ఒక సభ పరంగా తెలంగాణ గురించి, అభివృద్ధి గురించి అన్నీ ఒక రెండు మాటలు చెబుతాడు. తెలంగాణ గుర్తించండి అని కొన్ని పదాలు చెబుతాడు ఆయన. తెలంగాణ కోసం 900 మంది చనిపోయారు, ఏమైపోయారని 2-3 క్వశ్చన్లు వేస్తాడు అంతే. దీన్ని కూడా రాజకీయం, రెండు ప్రాంతాల మధ్య విభేదం లేపే లెక్కన ఆయన ఏం మాట్లాడతాడు? ఆయనకేం అవసరం అమ్మా?
ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయ్యాడు, అభివృద్ధి పరంగా పరిగెడుతున్నాడు, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఫ్యాక్టరీలు కంపెనీలు అన్నీ వస్తున్నాయి. ఇంకేం కావాలి వాళ్ళకి? తెలంగాణకు వచ్చే కన్నా కూడా అక్కడికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. 7 వస్తుంటే అక్కడ 10-25 దాకా వస్తుంది. ఇంకేం కావాలి మరి? అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జనసేన పార్టీని కానీ టీడీపీ పార్టీని కానీ పునరుద్భావం ఏమైనా చేసే పరిస్థితులు అవసరమే లేదమ్మా. తెలంగాణలో ఉంది బీజేపీ రావాలని మోడీ గారు మంచి పట్టుబట్టి ఉన్నారు. కాబట్టి బీజేపీకి సాయం చేయడానికి ఆయన ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాజకీయం ఎత్తాలంటే బీజేపీ పార్టీ తరపునే మాట్లాడతాడు తప్ప ఆయన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. అంతే. అంటే తెలంగాణ పరిస్థితుల గురించి ఆంధ్ర ప్రస్తావిస్తుంది కానీ ఆంధ్ర పరిస్థితుల గురించి తెలంగాణ వాళ్ళు ప్రస్తావించట్లేదు కదా, ఎందుకు మీరు కూడా ఎవరు పట్టించుకున్నారమ్మా? తెలంగాణ గురించి ఎవరు పట్టించుకున్నారు? ఒక నాయకుడి పేరు చెప్పు నాకు. ఈ పనికి మాలిన రిపోర్టర్లు చేసిన వ్యాఖ్యలు, ఎటేటో వెళ్ళిపోయిన వ్యాఖ్యలు తప్ప ఒక విలువ ఉన్న రిపోర్టర్కి వాల్యూ పోగొట్టుకుని ఆడేదేదో నోటికి వచ్చినట్టు వాగి మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పి పిచ్చోడయ్యి ఆ పిచ్చోడికి 10 మంది పిచ్చోళ్ళు మాటలు సపోర్ట్ పలకడం తప్ప తెలంగాణ ఆంధ్ర విభేదం ఏడుందమ్మా? జనాల మధ్యలో పోయిందమ్మా అది. అప్పుడు కావాలని చేసుకున్నారు, వచ్చింది, ఉపయోగపడింది అంతే. హైదరాబాద్కు సంబంధించిన చుట్టూ బాగుపడి తప్ప తెలంగాణ 9 జిల్లాలు ఏడ బాగుపడిన చరిత్ర కనపడలేదు. అందరికి అర్థమైంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు. మిగతా 9 జిల్లాలు హైదరాబాద్ గెలవలేకపోయింది కదమ్మా. హైదరాబాదే చేశారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అభివృద్ధి 7 జిల్లాల్లో చేయలే కాబట్టి అంత రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు శ్రద్ధ పెట్టారు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ జిల్లాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో కూడా తిరుగుతున్నారు. అరే బాబు చూడాలని చెప్పేసి రిజల్ట్ కోసం ఈసారి ఎదురు చూస్తున్నారు, శ్రమ పడుతున్నారు రాజకీయ పరంగా. ఇక పనికి పాలనటోళ్ళు లేని వాళ్ళు వచ్చి ఓటులు పెట్టి పార్టీలు పెడితే ప్రయోజనం ఉండదు. పనికి వచ్చే మాటలు మాట్లాడాలి జనానికి. ఆ లక్షణాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి ఉండే మర్యాదగా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే వాళ్ళ చరిత్ర చెప్పక్కల 60 సంవత్సరాల నుంచి తింటానే ఉంది, ఇంకా తినే రందిలోనే ఉంటున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన వాళ్ళు ఎవరూ మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు మంత్రుల్లో ఉన్నారు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, దర్జాగా తెలంగాణని రేయాలుతున్నారు.